తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మీరు రుద్రాక్ష మాల వేసుకున్నారు, స్ఫటిక మాల వేసుకున్నారు, ఇప్పుడు కరంగలి మాల అని కూడా చాలా ట్రెండింగ్ లోకి వస్తుంది గురుగారు. ఎవరు మా ఆఫీస్ లో ఆల్మోస్ట్ 85% అందరు మగవాళ్ళ మెళ్ళల్లో ఉంది, కానీ ఆడవాళ్ళు కూడా ధరించొచ్చంట. అసలు ఎందుకు ధరించాలి, దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, ముందు కదా తెలుసుకోవాలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అసలు కరంగలి మాల ముందుగా ఎలా వచ్చింది అంటే, హీరోలు హీరోయిన్లు అందరూ ధరించడం వల్ల అసలు వాళ్ళు వేసుకున్నటువంటి మాల ఏంటి అని సాయి పల్లవి గారు వేసుకున్నారు, అలాగే ధనుష్ గారు వేసుకున్నారు, కార్తికేయ గారు వేసుకున్నారు. ఇలా అగ్ర హీరోలతో సహా మన టాలీవుడ్కి కూడా అది పరిచయం అయిపోయింది. అంటే ఒక వ్యక్తి వేసుకోవడం ద్వారా దాని చూపు, ఒక వ్యక్తి యొక్క చూపు దాని మీద పడడం ద్వారా అసలు ఎందుకు వేసుకున్నారు, దాని సీక్రెట్ ఏంటి, అసలు ఇది ఏంటి అని దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు వేసుకున్నటువంటి మాల పేరు కరంగలి మాల అని దానికి పేరు. అంటే ఇది ఎలా తయారవుతుంది అంటే, కరంగలి వృక్షము అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు యొక్క బెరడు నుండి ఆ పూసల్లాగా తయారు చేసి అది ఒక మాలలాగా క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇది పాతాళ శంభు మురుగన్ అనేటటువంటి ఆలయంలో సుప్రసిద్ధంగా ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ కరంగలి మాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కరంగలి మాల ధరించడం వల్ల మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి, మనిషికి మ్యాగ్నెటిక్ పవర్ పెరగడానికి, మనిషికి ఆ మాల ధరించడం వల్ల ఏవైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి ఈ మాల ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అలాగే ధనాకర్షణ కోసం కూడా ధరిస్తూ ఉంటారు. అలాగే ఈ దుష్టగ్రహ ప్రభావాలు కూడా మన మీద తగ్గుముఖం పట్టడానికి కూడా ధరిస్తూ ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు. మనిషి యొక్క సంకల్పం ఎలా ఉంటుంది అంటే, గురువుగారు నాకు నరదృష్టి ఎక్కువగా ఉంది, నాకు గ్రహపీడలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏదైనా సజెస్ట్ చేయండి అంటే వెంటనే సజెస్ట్ చేసేది కరంగలి మాల. అది ధరించడం వల్ల, అది ఎలా ధరించాలి, చాలా మట్టుకు ఏమంటున్నారంటే, గురుగారు మేము మాల ధరించగా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అని అంటూ ఉంటారు. బికాజ్ మాల ధరించేటటువంటి సమయాల్లో కొన్ని పద్ధతులు, నియమాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మాల తీసుకోవాలి అనుకో, నేరుగా షాప్లోకి వెళ్ళాను, వెంటనే కరంగలి మాల తీసేసుకున్నాను, నేను వేసేసుకున్నాను అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక మాల, ఒక దైవిక పరమైనటువంటి మాల నువ్వు ధరిస్తున్నావు అని అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని శుద్ధి చేసి దానికి మంత్రోపదేశం చేసి ధరిస్తే అది తప్పకుండా ఆ మనిషికి ఉపయోగపడేటటువంటి మాలగా తయారవుతుంది. ఎందుకంటే ఒక మాల తయారయ్యేటప్పుడు దానికి అనేక రకాలైనటువంటి ఉలి దెబ్బలు కొడుతూ ఉంటారు, మిషన్ కటింగ్ చేస్తూ ఉంటారు, అది దోషభూయితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు విగ్రహాలు కూడా చెక్కేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం 3 రోజులు దానికి జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం చేసి, అంటే దానికి చేయవలసినటువంటి క్రమ పద్ధతిలో చేసి ఆ తర్వాత మనం ప్రతిష్ఠిస్తాము. ఒక విగ్రహం, ఒక రాయిగా ఉన్నటువంటి విగ్రహాన్ని చెక్కిన తర్వాత ఎందుకు చేస్తాము అంటే దానికి ఉలి దెబ్బలు పడతాయి. కొంతమంది తాగి తిని అన్ని విగ్రహాలు చెక్కి చేస్తూ ఉంటారు, దాని మీద కాలు పెడుతూ ఉంటారు, అనేక రకాలుగా ఒక దానికి ఆకారం తీసుకురావాలంటే అనేక వ్యయ ప్రయాసాలు పడుతుంటారు. దానికి ఉన్నటువంటి దోషం ఎలాగైతే, ఆ విగ్రహంలో ఉన్నటువంటి దోషం తీసేసి జీవకళ ఎలాగైతే నింపుతారో, ఒక మాల వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా కరంగలి మాల తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ కరంగలి మాల జీవకళ అవపోషణం చేసి ఆ తర్వాత వేసుకుంటే అది మనకు రక్షణగా ఉంటుంది. అంతే తప్ప నేను కరంగలి మాల కావాలి, నేను వేసుకున్నాను. కొంతమంది ఈ కరంగలి మాలను స్టైల్ కోసం వేసుకుంటున్నారు, చూడ్డానికి చక్కగా ఉంది కదా, అందరు వేసుకుంటున్నారు కదా, మనం కూడా వేసుకుందాము అనే తరహాలో కొంతమంది వేసుకుంటున్నారు. కొంతమంది దీనికి దైవిక ఆరాధన చేసి వేసుకుంటే మనకు కొంచెం మేలు జరుగుతుంది, మనకు కొంచెం మంచి జరుగుతుంది అని వేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి కరంగలి మాల ధరించేటప్పుడు తప్పకుండా దానికి పూజాది క్రతువులు చేసిన తర్వాత ధరిస్తేనే అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నరదృష్టికి మన మీద పడకుండా, శత్రు ప్రభావం మన మీద పడకుండా, లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ మనకు కావాలి అనే ఒక సంకల్పంతో ఈ కరంగలి మాల వేసుకుంటారు. ఈ కరంగలి వృక్షం నుంచి తయారైనటువంటి ఒక మాల. మరి కరంగలి వృక్షానికి ఈ మాలకు సంబంధం ఏంటి అనే ఆలోచన కూడా చాలా మందికి రావచ్చు. ప్రపంచంలో మనకు తెలియనటువంటి దైవిక వృక్షాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మనకు తెలిసినటువంటి కేవలం రాగి, మేడి, జువ్వి, మర్రి, వేప, ఆ తర్వాత మామిడి, ఇలా కొన్ని వృక్షాలని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ మనకు తెలియనటువంటి వృక్ష సంపద ప్రపంచంలో చాలా ఉంది. అలాంటి ఒక వృక్షం నుంచి తయారైనటువంటిదే కరంగలి మాల. ఆ కరంగలి మాల ధరించుకోవడం వల్ల ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి, సూర్యుడి యొక్క తేజస్సు ఎప్పుడైతే ఆ వృక్షం మీద పడుతుందో
ఆ దానిలో నుంచి జీవకళ ఉత్పత్తి అయిపోయి ఆ వృక్షానికి శక్తి పెరిగిపోతుంది. ఆ శక్తికి పెరిగిపోయినటువంటి వృక్షమే కరంగళి వృక్షం. దాంట్లో ఉన్నటువంటి ఆ బెరడు నుంచి తీసినటువంటి మాలే కరంగళి మాల. రైట్. గురుగారు, వేసుకున్నప్పుడు మరి ఎలాంటి నియమాలైనా పాటించాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు తీయాల్సి వస్తే ఎప్పుడు తీయాలి, మళ్ళీ దాన్ని ఎప్పుడు వేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి తెలియనటువంటి విషయం అంటే కరంగళి మాల వేసుకుంటే సరిపోతుంది, మనం ఏదైనా చేయవచ్చు అని అనుకుంటారు. కరంగళి మాలకు కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా ఉన్నటువంటి నియమాలు, చావు దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే. ఒకవేళ వెళ్ళవలసినటువంటి పని ఉంటే కనుక అది తీసేసి ఒక డబ్బాలో పెట్టి దానికి మూత వేసి దేవుడి గదిలో మాత్రమే పెట్టాలి. మనం ఎక్కడ పడితే అక్కడ హ్యాంగర్కి వేయడము, లేదా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫ్ లో పెట్టడము అలాంటివి చేయకూడదు. బీరువాలో కూడా పెట్టకూడదు. ఎందుకంటే బీరువాలో అంటు బట్టలు ఉండొచ్చు, ముట్టు బట్టలు ఉండొచ్చు, కడిగిన బట్టలు ఉండొచ్చు, కడగనవి ఉండొచ్చు, ఏదైనా ఉండవచ్చు. అలాంటి ప్రదేశాల్లో పెట్టకూడదు. ఎప్పుడు ఒక శుచిగా ఉన్నటువంటి ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో పెట్టి మూత పెట్టేసి దేవుడి మందిరంలో పెట్టాలి. ఎందుకంటే దేవుడి మందిరం శుభ్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ అంటు ముట్టు అవన్నీ కూడా పాటిస్తారు కాబట్టి దేవుడి మందిరంలో పెట్టాలి. మళ్ళీ ఆ మాల ఎప్పుడు ధరించాలి? నువ్వు అంతా అయిపోయిన తర్వాత, ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత ఆ మాలను మెడలో వేసుకోవడం ఒక పద్ధతి. రెండవది, బాలంతల దగ్గరికి వెళ్ళినప్పుడు అది మాల తీసేసి వెళ్ళాలి. అక్కడ కూడా పురుడు ముట్టుడు అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా తీసేసి మళ్ళీ సేమ్ రిపీట్ డబ్బాలో పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అది తీసేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపం వెలిగించి మళ్ళీ మెడలో వేసుకోవాలి. ఈ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు మాల అవసరం లేదు, డబ్బాలో పెట్టుకోవాలి. మనం ఎందుకోసం వేసుకుంటున్నాము? నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఉండడానికి. మనకి ఇంట్లో ఉన్నప్పుడు మలమూత్ర విసర్జనకు వెళుతూ ఉంటాము, ఇంట్లో ఉన్నప్పుడు చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు కూడా తీసేసేది. ఎందుకు అనంటే అవన్నీ కూడా ముట్టుడు బట్టలు అవుతాయి. పడుకున్న తర్వాత మనము అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అది తీసేసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. అది ఎప్పుడు ధరించాలి? మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, మనం ఇంట్లో చక్కగా శుభ్రంగా ఉన్నప్పుడు కానీ అది ఇంట్లో కూడా ధరించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ బ్రహ్మచర్యం పాటించడం కానివ్వండి, లేదా వాడిన బెడ్షీట్ వాడతాం కాబట్టి, లేదా మలమూత్ర విసర్జనకు వెళతాం కాబట్టి అలాంటి సందర్భాలలో అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి నియమాలు ఉంటాయి. ఒకవేళ అవన్నీ ఉండడం వల్ల మాకు నష్టమైన జరుగుతుందా, కీడేం జరుగుతుందా? ఏమీ కీడు జరగదు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి శక్తి, పవర్ అనేటట్టు క్షీణించిపోతుంది. అలా పవర్ పోయినప్పుడు అది కేవలం ఒక వస్తువులా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందా అన్నప్పుడు షాపు వాడు 1000 పెట్టుకుంటాడు షాపులో, అతనికి రోజు మంచి జరగాలి కదా మరి. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే, ఏ దైవిక పరమైనటువంటి వస్తువైనా సరే దానికి పూజాది క్రతువులు చేసి ఎవరైతే వేసుకుంటున్నాడో ఆ యొక్క వ్యక్తి యొక్క జన్మ నక్షత్రము రాసి ఉంటుంది, దాని మీద పూజలు చేసి ఆ వ్యక్తికి ఇస్తే అతనికి ఉన్నటువంటి అరిష్టాలు పోతాయని చెప్పి దీని యొక్క పద్ధతి, కరంగళి మాల వేసుకోవడం వెనుక ఉన్నటువంటి పద్ధతి ఈ రకంగా ఉంటుంది. గురుగారు, ఇది ఒరిజినల్ కాదు అని మేము గుర్తుపట్టడం ఎలాగా? దానికి కెమికల్ ల్యాబ్ లో టెస్టిఫైడ్ ఉన్నటువంటి ఉంటూ ఉంటాయి, అవి మాత్రం తీసుకో. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటిది ఎలా ఉంటుందంటే, కెమికల్ ల్యాబ్ లో మీకు టెస్టిఫైడ్ చేసినటువంటి ఒక కాపీ ఇస్తాము. ఆ కాపీని మీరు స్కాన్ చేయగానే ఏ టైంలో మీకు ఇది సర్టిఫై అయింది, ఇది ఎంతవరకు ఒరిజినల్, ఎంతవరకు జెన్యూన్ అనేటటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ దాంట్లో మేము ఇంక్లూడింగ్ ఇస్తాము. ఎందుకు అనంటే తీసుకునేటటువంటి వారు మా మీద నమ్మకంతో తీసుకుంటారు. ఆ నమ్మకం పోయింది అని అంటే కనుక మళ్ళీ మేము మార్కెట్లోకి తిరగలేం. కాబట్టి మేము తీసుకునే ప్రతి వస్తువుకి విత్ కెమికల్ ల్యాబ్లో టెస్టిఫైడ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇచ్చే ఆ మాలను ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. 6mm, 7mm, 8mm, 10mm, 15mm ఇలా అనేక రకాల మాలలు ఉంటాయి. చిన్న 6mm నుంచి మీకు 50mm దాకా కూడా దీంట్లో మాలలు దొరుకుతాయి. మరి ఎవరికి ఏది పడుతుంది, ఏది సజెస్ట్ చేయాలి? దీంట్లో 6mm వచ్చేసి 20 సంవత్సరాల లోపు బిలో ఉన్నటువంటి వాళ్ళు 6mm సరిపోతుంది. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 7mm వేసుకోవాలి. 30 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు 8mm సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. మ్యాక్సిమం 8mm వేసుకోవాలి, అంతకు మించి వేసుకోకూడదు. ఎందుకంటే ఆ పూసలు చాలా లావు, 10mm అనుకోండి చాలా లావుగా ఉంటాయి, అంత పెద్దది అవసరం లేదు. మినిమం 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు 8mm వేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అది కూడా పూజ చేసి మంత్రించి వేసుకుంటేనే దానికి పవర్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. లేదా నేను షాప్లో కొనుక్కున్నాను, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను, వీళ్ళ దగ్గర తీసుకున్నాను, నేను వేసుకున్నాను, ఎలాంటి రిజల్ట్ లేదంటే అది వేసుకున్న ఒక వస్తువుతో సమానం. అంటే
ఒక ఇంట్లో మనం దేవతా విగ్రహాలు షోకేష్ బొమ్మలు ఎట్లా పెట్టుకుంటామో ఇంట్లోకి రాగానే మంచిగా కనిపించాలి, అలా నువ్వు వేసుకున్నావు అంటే అది నీ స్టైల్ కోసం వేసుకున్నావు అని చెప్పే తప్ప నువ్వు దానికి ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. రైట్. అంటే మన ఈ వీడియో కింద కమెంట్స్ ని ముందుగానే నేను ప్రిడిక్ట్ చేయాల్సి వస్తే గురుగారు రకరకాల కమెంట్స్ వస్తుంటాయి. అంటే గురుగారు అనుకోకుండా నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చానండి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, లేదంటే గురుగారు అనుకోకుండా మా ఫ్రెండ్ కి ఏదో అవుతే వెళ్ళానండి, అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా 10 days లోపల మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఇలా రకరకాల వస్తుంటాయి కదా. సో వాటన్నిటికి ఒక సమాధానం చెప్పేయండి. వాటన్నిటికీ ఏం లేదు, మీకు ముందుగానే తెలిసినప్పుడు అది ముందు జాగ్రత్తగా మీ ఇంట్లో ఒక స్టీల్ డబ్బాలో కానీ రాగి డబ్బాలు దేంట్లో ఒక డబ్బాలో ఇంట్లో పెట్టేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేసి వేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు తెలియకుండానే వెళ్ళిపోతే దానికి ఏం చేయలేము. ఏం చేస్తాం, మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ దేవుడి దగ్గర ఆ మాలను పెట్టి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకొని అది దేవుడి దగ్గర స్పృశించి మళ్ళీ మెడలో వేసుకోవచ్చు. అలాంటి పద్ధతి మర్చిపోయి వెళ్తే ఏం కాదు, కానీ మనకు తెలిసి వెళ్ళామనుకోండి అది దోషభూయిష్టం, దాంట్లో ఉన్నటువంటి శక్తి మొత్తం జీర్ణం అయిపోతుంది, మళ్ళీ ఇక దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ మాలలో ఉన్నటువంటి శక్తి మన కంటికి కనిపించదు. కాకపోతే ఎప్పుడు ఎలా ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు మనం వేసుకున్నటువంటి ఒక రక్షణ కవచం, మన మెడలో ఉన్నటువంటి దైవికపరమైనటువంటి ఒక మాల ఉంటుంది కదా, అప్పుడు ఆ మాల వల్ల మనకు ఒక మంచి జరుగుతుంది చూసారా, అదే దాని యొక్క ఎఫెక్ట్. కాబట్టి ఇది నమ్మకంతో వేసుకుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇది నమ్మకంతో దైవికం మీద ఆరాధనతో వేసుకుంటే వాళ్ళ జీవితంలో నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా, శత్రుదోషం రాకుండా, వాళ్ళకు ఉన్నటువంటి జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క మాలను ధరిస్తారు. జపమాలగా కూడా యూజ్ చేయొచ్చు. జపమాలగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా మంచి జరగాలి అని అనుకుంటే మీకు ఇష్టదైవము లేదా మీ కులదైవము రోజు వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ మాలను పట్టుకొని నామస్మరణ చేసుకుంటూ ఆ మాలను మెడలో ధరించుకోవడం ద్వారా కూడా అది ఎప్పుడూ కూడా రీజనరేట్ అవుతుంది. అంటే పవర్ అనేటటువంటి పెరుగుతూ పోతూ ఉంటుంది. అప్పుడు పెరిగినప్పుడు మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి దుష్ప్రభావము మన మీద పడకుండా మన శరీరానికి ఒక రక్షణ కవచంలా మనకు కాపాడుతుంది. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎలాగే రక్షణ ఇస్తుందో అలాగే మన శరీరానికి రక్షణ ఇచ్చేటటువంటిది కరంగలి మాల. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.